హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి ఏమేమి కావాలంటే చూడండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇలా నేను బ్రౌన్ రైస్ను పెట్టుకున్నాను. అలాగే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈజీగా మనం చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఏమేం కావాలంటే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా. ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియోలో యాడ్ చేసి పెట్టాను. ఐటమ్స్ అంతా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి కూడా వేసి, అల్లం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు ఫ్రై అయింది. మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఎగ్ వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చూడండి బాగా మిక్స్ అయ్యేట్లు. ఇప్పుడు మనం తీసుకున్న పౌడర్స్ అంటే కారం పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, జీరా పౌడరు, పెప్పర్ పౌడర్ ఇవంతా వేసి బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ కలపాలి. ఇలా ఎగ్స్ పెద్ద పెద్దగా అనిపిస్తే మనం జస్ట్ స్పూన్తోనే బ్రేక్ చేసుకోవాలి. కలిసింది. ఇప్పుడు మనము బ్రౌన్ రైస్ వేసి, ఈ వైట్ రైస్ అయినా వేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ మేము తింటాం కాబట్టి మేము బ్రౌన్ రైస్తో ఇలా ట్రై చేశాను డిఫరెంట్గా. బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి. చూడండి బాగా కలవాలి. అన్నం కూడా పొడి పొడిగా ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ను కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా బాగా పొడి పొడిగా వస్తుంది, మెత్తగా కూడా వస్తుంది. పాత్రలో అయితే సరిగా రాదు. బాగా మిక్స్ చేశాను చూడండి. ఇప్పుడు మనం పైన గార్నిష్కి పుదీనా కట్ చేసి, పుదీనా కొత్తిమీర వేసి దింపేసుకుందాం. బాగా కలిపేసేసి అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసి కలుపుతాము. ఈ సోయా సాస్ వేయడం వల్ల రైస్ టేస్ట్ వస్తుంది, కలర్ కూడా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ వైట్ రైస్ తింటే మనకు ఆకలి తీరుతుంది అంతే తప్ప దాని నుంచి మనకి ఏమీ విటమిన్స్ రావు. ఇప్పుడు ఫైనల్గా పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టున్నాం కదా, అది వేసి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేసేసి దింపేసుకుందాం అంతే. బ్రౌన్ రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, లేదా మిగిలిపోయిన అన్నం ఉన్నా కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.